పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటారు? వంగగీత గారు ఇప్పుడు పెట్టకూడదు బాబు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటారు మాట? పవన్ కళ్యాణ్ ఉంది ఇప్పుడు ఎవరు నెగ్గుతారు? వంగగీత ఎవరో లాగా పెట్టారు అంతే తప్ప పవన్ కళ్యాణ్ లెక్కుతాడంటారు. ఫుల్ గాను ఎందుకంటారా ఆయన లెక్కుతాడు? అంత మంచి వ్యక్తి ఎవడున్నాడు ఇప్పుడు? ఈ నాయకులు ఎవడున్నాడు? అంత నిస్వార్థపరుడు ఎవడున్నాడు? నిజాధిపరుడు నాయకుడు అంటారా? నిస్వార్థపరు నాయకుడు కదా, తొంటరి నాయకుడా? అది మరి వంగగీత గారు 5 ఏళ్ళు వంగగీత మంచిదే, ఒకవేళ చెడ్డ చేయదు. కానీ ఇప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీ ముందు ఎవరు అంటారు? అది అంటే బిగ్ బాస్ ముందు ఎవరు అంటారు? ఎవరు పిఠాపురం అదృష్టం అది పిఠాపురం అభివృద్ధి చెందుతుంటారా? ఫుల్ గానే తర్వాత జిల్లా జరుగుతుంది. అది ఖచ్చితంగా పిఠాపురమే జిల్లా అయిపోతుంటారా? పిఠాపురమే జిల్లా మొత్తం. పిఠాపురమే ఎక్కడన్నదంటే పవన్ కళ్యాణ్ అంటున్నారు. అది ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అంటున్నారు, ఢిల్లీలో కూడా అంటున్నారు. ఎంత మెజారిటీ వస్తుందంటారా? మెజార్టీగా కష్టపడుతున్నాం. ఓ 70,000 వేసుకున్నాం, 75,000 ఇంకా పై కష్టపడుతున్నాం. లక్ష దాటాలని. లక్ష దాటాలంటారా? అది 70,000 అయితే 75,000 లక్ష దాటాలని కష్టపడుతున్నాం. వంగగీత ఏం చేస్తారు 5 ఏళ్ళు? వంగగీత దానికి చేసిన కోపం అది నా ఇంటికి సొంతంగా వస్తుంది. రెస్ట్ తీసుకుని తనకి అనారోగ్యం బాగోలేదు. అది ఫైనల్ గా అయితే ఇక్కడ మీ పిఠాపురం ఎమ్మెల్యే ఎవరండి? ఒక మాట. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మరి ఆయన గుర్తండి గ్లాస్ గుర్తు, గాజు గ్లాస్. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు. మీరైతే ఎవరు గెలుస్తారంటారు మాట? మాది పవన్ కళ్యాణ్ గారిదే. మీది పవన్ కళ్యాణ్ గారిదే. ఎందుకంటారు అలాగా? మీరు కూడా అభిమాని అయిపోయారు? అంతే, మేము ఎప్పుడు ఇదే. మీరు ఎప్పుడు అభిమాని. ఇప్పుడు మరి వంగగీత గారు 5 ఏళ్ళు చేశారు, పరిపాలన ఎలా ఉందంటారు? అభివృద్ధి చేశారా? రోడ్లు, డ్రైనేజీలు, వరదలు వచ్చినప్పుడు కానీ, కరోనా వచ్చినప్పుడు ఏమీ లేదు. కరోనా వచ్చింది జగన్ గారు వచ్చాక కరోనా తీసుకొచ్చారు. అది అంటే కరోనా వచ్చింది జగన్ వల్ల అంటారా? దేశం అంతా చైనా వల్ల వచ్చిందంటే మీరేం జగన్ గారి మీద గెట్టేస్తున్నారు విషయాన్ని? అభివృద్ధి పరంగా ఏం లేదంటారా? ఏమి లేదు. ఇప్పుడు ఒక మాట అండి, మరి పిఠాపురం ఎమ్మెల్యే ఎవరండి? కాబోయే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారే. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? 1,00,000 పైన వస్తుంది. 1,00,000 పైన ఖచ్చితంగా వస్తుంది. మరి ఆయన గుర్తేంటండి? గ్లాసు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు, గెలుస్తారంటారు మాట? ఎందుకంటే 1,00,000 ఓట్లు ఎక్కువ వస్తారండి. 1,00,000 ఓట్ల మెజారిటీ. వంగగీత గారు ఎంపీ కింద ఎమ్మెల్యే కింద చేశారు. ఎలా ఉందండి మీ అభివృద్ధి అనేది? ముందు పరిపాలన బాగాలేదండి. ఇప్పుడు పరిపాలన బాగుంటది అనేసి ఆవిడ చేయట్లేదండి. మనం వరంగల్ ఉన్నారండి, మామూలు జనసేన చేస్తున్నామండి. అది మీరైతే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారంటారు? ఫుల్గా అండి. పిఠాపురం అభివృద్ధి అయితే చెందుతారా? ఫుల్గా అండి. 1,00,000 పైన వస్తుందండి. 1,00,000 పైన. మరి వంగగీత గారిని ఈసారి రెస్ట్ తీసుకుంటారండి? తీసుకుంటారండి, ఇంటికాడ రెస్ట్ తీసుకుంటాడు. అది ఫైనల్ గా అయితే ఒక మాట, మీ పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే ఎవరండి? జనసేన అండి, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఎంపీ ఎవరండి? సునీల్ గారా, శ్రీనివాస్ గారా? శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఇద్దరు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు మీ పిఠాపురాన్ని. ఏంటంటే అతను మంచి పని చేస్తాడండి. ముందు చూసామండి అతను మంచి పని చేయట్లేదండి. దాని గురించి చాలా వరకు చెప్పేది ఏంటంటే మీ మత్స్యకారులకి పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం అని అంటారు. చాలా అభిమానం అండి. మీ మత్స్యకారులే కానీ, రిలీఫ్ కులస్తులే కానీ, లేదా చేనేత కార్మికులే కానీ, ఈ 3 సామాజిక వర్గాలే కానీ పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టపడతారంట. బాగా ఇష్టం అండి మాకు. ఏం వాళ్ళంటే మా మత్స్యకారులని కాపాడతాడండి మాకు. మేమంటే జగన్ గారు ఒకసారి మాకు మత్స్యకారులు ఎవరో తెలియదని చెప్పాడండి. దాని గురించి మేము ఇతను చేస్తున్నాం కళ్యాణ్ గారు. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారండి. గ్లాస్ అండి. గ్లాస్ అండి. అది మీరు ఒక్కలే ఓటేస్తారా? మీరు నలుగురు చేత లేదండి, మొత్తం ఉప్పాడండి. మొత్తం ఉప్పాడు మత్స్యకారులు మొత్తం అండి పవన్ కళ్యాణ్ గారు. అది వన్ సైడ్ అయిపోయారు. మీరు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు. మీరైతే ఎవరికి వెళ్తారంటారు మాట? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఛాన్స్ ఉందంటారు. ఎందుకంటారు? అంతే అది. మరి వంగగీత గారు ఎంపీ కింద ఎమ్మెల్యే కింద చేశారు. ఎలా ఉంది మీ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి? ఎంపీ చేసి కనపట్టదా? ఎంపీ 5 సంవత్సరాలు చేసింది కనపట్టదా? మరి ఇంకెలాగా? అది అసలు కనిపించలేదు. ఇంకా అభివృద్ధి జరుగుతుంటారా? అంతే, నెగ్గదు. కానీ ఇక్కడ మాత్రం నెగ్గదు. పిఠాపురంలో లెక్కదంటారు ఈసారికి. మరి పవన్ కళ్యాణ్ ఎన్ని ఓట్ల మెజారిటీ వస్తుందంటారు? వస్తుందా? లక్ష దాకా రావచ్చు. లక్షలకు దగ్గర వచ్చే అవకాశం ఉందంటారు. మరి పిఠాపురం అభివృద్ధి జరుగుతుంటారా బాగా పవన్ కళ్యాణ్ వస్తే? ఏం పర్లేదు. ఇంత ముందు వర్మ గారు ఉన్నారు కదా, వర్మ గారు ఉన్నారు కదా, అది ఆయన చూసుకుంటారంటారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తారు. ఎవరికి వెళ్తారంట మీరైతే? పవన్ కళ్యాణ్. ఎందుకనంటారు? పవన్ కళ్యాణ్ అంటే అభివృద్ధి చేస్తారని ప్రజలకు నమ్మకం వచ్చింది. పవన్ కళ్యాణ్ అంటే నమ్మకం వచ్చిందంటారు. మరి వంగగీత గారు ఎంపీ చేశారు కానీ ఆయన మీద అబ్బాయి ఎక్కువ ఉంది. ఈసారికి అయితే మీరు అంతా పట్టు తిరిగారా? ఎక్కడికి వెళ్ళా కానీ ఒకటే మాట అంటారు, వన్ సైడ్ అయిపోయింది. మీరేమంటారు దాని గురించి? అందరూ కూడా బాగా ఆయన మాట్లాడతారండి. అంటే బాగా అభిమానం ఎక్కువ ఈ ఏరియా.
అభివృద్ధి పరంగా ఎలా ఉందండి? అభివృద్ధి ఐదేళ్ళు అంత మాత్రం ఉన్నాయండి, పెద్ద పెద్ద ఏం లేదు. పెద్ద ఏం లేదు. మరి పవన్ కళ్యాణ్ వస్తే అభివృద్ధి చెందుతుంది గ్యారెంటీ ఏంటండి? అవుతుంది గ్యారంటీగా. ఆయన మాట చెప్పిన మాట నిలబడి మనిషి ఆయన. ఆయన మాట మీద నిలబడే మనిషి అంటారు పక్క. మరి ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? 60,000 అలా రావచ్చు. 60,000 పైన వస్తుంది ఖచ్చితంగా. మరి ఎంపీ కింద చలమల్ సునీల్ గారు శ్రీనివాస్ గారు బాగుంటదండి. శ్రీనివాస్ గారికి మా కాన్స్టిట్యూన్సీ కూడా బాగా వస్తుంది. ఆయన సరే ఆయన గురించి చేస్తారండి. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ నమ్మి వేస్తారు. అది మరి గుర్తు ఏంటండి? గాజు గ్లాస్ అండి. మరి గాజు గ్లాస్ పగిలిపోతాడు చాలా మంది. ఏం పగిలిపోద్దండి, పగిలిపోవడం ఉందండి, గుచ్చిపోద్దండి, పగిలిపోతుంది. అది పగిలిపోతుంటది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు పోటీ చేస్తారు. మీరైతే ఎవరు సపోర్ట్ చేస్తారు? నేనైతే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తానండి. ఎందుకు అబ్బాయి అభిమానం కాదండి, నీచే నిజాయితీగా ఉన్న నాయకుడినే మనం ఎన్నుకోవాలండి. గతంలో ఆవిడ నగ్గి కూడా ఏం చేసిన పరిస్థితులు లేవు. ఒక అవకాశం అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి కదా. ఈసారి అయితే పవన్ కళ్యాణ్ గారు ఓటేయాలని నిర్ణయించుకున్నారు. మరి వంగగీత గారు ఎంపీ కింద ఎమ్మెల్యే కింద చేశారు. మరి పిఠాపురం లాస్ట్ ఎమ్మెల్యే వచ్చి పెన్నం దొరబాబు గారు. ఎలా ఉంది 5 ఏళ్ళ అభివృద్ధి అనేది? అభివృద్ధి ఏమి లేదండి. అసలు వాళ్ళు నగ్గిన తర్వాత ఎప్పుడు కనబడలేదండి. నియోజకవర్గంలో ఎప్పుడు తిరగలేదండి ఎవరు. మాకైతే నమ్మకం లేదండి. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ నుంచి ఎన్నుకోవడానికి ప్రజలందరూ కూడా నిశ్చయించుకున్నారు. 1,00,000 మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది. 1,00,000 మెజార్టీ కన్ఫర్మ్ సార్. చాలా మంది చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసాడు, అనౌన్స్మెంట్ చేసినప్పుడే గెలిచేసాడు, మెజారిటీ కోసం మేము చూస్తున్నామని అన్నారు. మీరేమంటారు? మెజారిటీ కోసం చూస్తామండి పక్కే అండి. ఇక్కడ అయితే గెలుపు అయితే కన్ఫర్మ్ అయిపోయింది. నామినేషన్ చేసిన రోజు గెలుపు ఫిక్స్ అండి. ఇప్పుడు మెజారిటీ కోసం మేము చూస్తున్నామండి అంతే. 1,00,000 మెజారిటీ కన్ఫర్మ్. మీరు పిఠాపురం నియోజకవర్గంలో ఏ ఊరు అన్న మీది? నా పిఠాపురం అండి. పిఠాపురం అండి. ఓకే, ఇప్పుడు పిఠాపురం అనేది ఆధ్యాత్మికంగా చాలా పేరు పొందింది. దాదాపు 7-8 గుళ్ళు ఉన్నాయి. బాగా నార్త్ ఇండియా నుంచి కానీ వేరే వేరే స్టేట్ల నుంచి వస్తున్నారు. కానీ గుడి ఒకటే పేరు పొందింది కానీ ఎక్కడ మిగతా ఊరు అనేది డెవలప్మెంట్ కానీ ఫెసిలిటీస్ పరంగా ఏమీ లేదు. మరి మిగతా అభివృద్ధి అనేది పవన్ కళ్యాణ్ వస్తే ఖచ్చితంగా జరుగుతుంటారా? పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా 100% గా అభివృద్ధి జరుగుతుందండి. ఈ పిఠాపురం అన్నది పవన్ కళ్యాణ్ గారు పోటీ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మొత్తం దేశం మొత్తం తెలిసిందండి. ఇది వరకు మన స్టేట్ లో నార్త్ నుంచి వచ్చినా గానీ ఇప్పుడు మొత్తం దేశం అంతా మాట్లాడుకుంటుందండి ఒక పిఠాపురం నియోజకవర్గాన్ని. అది ఏంటి అంత క్రేజ్ వచ్చింది మీ పిఠాపురం కంటే? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళండి, మాకు అదృష్టం అండి. అది అనౌన్స్మెంట్ చేస్తే అంత వచ్చిందంటే మరి గెలిస్తే అసెంబ్లీకి వెళ్తే ఎలా ఉంటుంది? గెలవడం పక్కే అండి. అసెంబ్లీకి ఇక్కడ నుంచి ప్రతి సమస్యని కూడా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా వినిపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నామండి. ఆయన వెనకాల మేము అందరం ఉంటామండి. అది ఇప్పుడు ఈ 5 ఏళ్ల అభివృద్ధి పరంగా మరి పిఠాపురం ఏం లేదంటారా? లేదండి, లేదు కాబట్టి కదండి పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది జనాలు వస్తున్నారు. జనాలు అయితే 1 సైడ్ అయిపోయిందండి. నియోజకవర్గం అయితే పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్. 1,00,000 మెజారిటీ కన్ఫర్మ్ అండి. 1,00,000 మెజారిటీ. మరి ఎంపీ కింద చలమల్ సునీల్ గారు, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి అవకాశం ఉందంటారు వీళ్ళిద్దరిలో? గతం నుంచి కూడా చూస్తే సునీల్ గారికి ఎప్పుడు కూడా ఓటమే అండి. ఈసారి కూడా ఓటమి రుచి చూస్తారు ఆయన. ఎందుకంటారు ఆయన అన్నిసార్లు ఓడిపోయారు? ఆయన ఎప్పుడు నిలకలేదు కదండి. ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో వస్తుందని ఆయన కనిపిస్తే ఆ పార్టీలో గెలిపోతారు అంతే. ఆయన ఇప్పుడు ఇంకో పార్టీ నెక్స్ట్ ఇంకో పార్టీలో ఉంటాడు. వైసీపీలో కూడా ఉంటారండి ఆయన. మళ్ళీ ఇంకో పార్టీలో పోతాడు. ఉదయ్ శ్రీనివాస్ గారి మీద నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన నిలబెట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నమ్మకం మీద తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి ఓటేసి గెలిపిస్తాం ఆయన అంతే. గాజు గ్లాస్ అన్న. ఓకే, గాజు పగిలి కొద్ది పదునెక్కుద్ది అన్న డైలాగ్ ఉంది కదా ఓజీలోది. అదే గుర్తు చేసుకోండి. ఇంకా పగిలి కొద్ది పదునెక్కుద్ది. 1 సైడ్ అన్న 1,00,000 మెజారిటీ కన్ఫర్మ్. ఓకే అన్న.